సో లవ్ యూ దోస్తులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఈ మ్యాటర్ ఏంటంటే మన వైష్ణవి చెల్లెకి సంబంధించిన మ్యాటరు. ఆ 13 మంది అన్నదమ్ములల్లో ఈయన 8వ నంబర్. సో ముచ్చట ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తుంటారు. ఇలా ఛానల్ ఏంటిది? మినిస్టర్ సాగర్. ఈ మినిస్టర్ సాగర్ అనే ఛానల్లో వైష్ణవి సిస్టర్ కూడా వీడియోలు చేసింది. ఇది చూడండి, ఇది చూడండి, పెట్టి నోట్లో పెట్టి ఇట్లా చూడండి. మరి వీళ్ళిద్దరికున్న అనుబంధం ఏంది, మరి ఆ వదినకున్న ఆమెకున్న అనుబంధం ఏందనేది ఇప్పుడు మనం వాళ్ళ మాటలలో తెలుసుకుందాం. అసలు ఎట్లా జరిగింది, ఏం కథ అనేది తర్వాత మాట్లాడంగా. ఫస్ట్ మీతో ఎట్లుంటుండే వైష్ణవి చెల్లి? ఇక 13 మంది అన్నదమ్ములలో అందరికంటే మాతో క్లోజ్ ఉంటుండే. ఎందుకైతే నీ ఇష్టం? నా ఇష్టమే అవుతుంది. నీ ఇష్టం ఎందుకైతే? అట్లానే అవుతుంది, బరబ్బర్ అవుతుంది. ఎట్లయితుంది బరబ్బర్? మాతోటే తిరుగుతుండే. అది ఆల్రెడీ మీకు కూడా తెలుసు, మీరు కూడా వేసారు. మాతోటే క్లోజ్ ఉంటుందని మీకు కూడా తెలుసు. ఇక ఇంత క్లోజ్లా ఇంకా క్లోజ్ అయ్యే టైంలో ఇంత అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వస్తుంది మేము అస్సలకి గెట్ చేయలేము. అసలు ఫస్ట్ న్యూస్ ఎట్లా తెలిసింది మీకు? ఈ మార్నింగ్ నాకు మా పాప 4 గంటల దాకా నిద్ర పోలే. అసలు పోలేకపోతే నేను పడుకున్న 4 గంటల దాకా బుజ్జగించి పండగ పెట్టి 4 గంటలకు పడుకున్నా. ఇక నాకు 6:30కు ఫోన్ వచ్చింది. ఫోన్ చూసినసరికి ఈ ఆమెకి 6:30కు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు లిఫ్ట్ చేయ, నిద్ర లేదు నాకు, నేను పడుకున్నా. మళ్ళీ వేసిండు, లిఫ్ట్ చేయలే. మళ్ళీ వేసినాక ఫోన్ లిఫ్ట్ చేసి అన్న ఏమైందని అంటే, అరే ఇట్లా చిట్టి అనిపోయిందిరా అన్నది. ఏ చిట్టాను అన్న, వైష్ణవి అనిపోయిందిరా అన్నాక షాక్ అయింది. సడన్ గా వైష్ణవి అనిపోయిందిరా అంటే నేనేమనుకున్నా, ఏం రియలైజ్ అయినంటే భార్య భర్తలకి ఏమైనా గొడవైందేమో, ఊరేసుకుందో లేదంటే ఏమైనా మందు అయిందో అని నేను అట్లా అనుకున్నాను. ఆడుకోసరికి అరే ఆడు వెళ్ళిపోయిన రాడు పారిపోతుండా అంటే ఎవడు పారిపోతుండు అని అన్నాను. హరిగాడు చంపినరా చిట్టిని, చెల్లెని చంపి పోతుండ్రా అని నేను షాకు. ఈ హరిగాడు చంపడం ఏంది, ఈడేంది అసలు, ఈడు ఇంత మంచిగా ఉండేటోడు ఇట్లెట్లే చంపిండు అని అనుకున్నాం. కానీ ఏంటంటే వాని మైండ్ లో ప్లానింగ్ అనుకున్నాయి, కానీ మాకు తెలియదు. మీరు అమ్మాయికులు ఏదో చేసుకున్నాడు అమ్మాయి కూడా నల్లి గుడ్లోడు అని చెప్పి నమ్మిరు మీరు. మేము ఆ 8 నెలల సరే మరి ఎట్లా నమ్మినామంటే 8 నెలల ఒక్కసారి కూడా కాలేదు. ఆళ్ళ దాంట్లో పెట్టుకున్నారేమో. మా చెల్లి ఏం చేసిందంటే మాకు చెప్పలేదు. ఈ వీడియోలు పెట్టే చూడలేదు మీ చెల్లె పెట్టేది? నేను చూడలే. మేము ఒక సాధారణంగా ఏం చెప్పాను, ఇప్పుడు మా దాంట్లో మేము వీడియోస్ పెడతామా, మేము మాకు స్టోర్ రాయడానికి, ఎడిటింగ్ వేసుకోవడానికి, మళ్ళీ వీడియోస్ తీయడానికి మాకే టైం సరిపోదు. నేను సడన్ గా చూసేసరికి అరే వీడికి ఇట్లా ఎందుకు వేసిండు అనుకుని షాక్ అయినాం. ఇక పట్టుకొని డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాము. అంటే మేమేమనుకున్నామంటే ఈయన చేయలే, మా చెల్లె ఫస్ట్ బతికించుకుంటాము, తర్వాత కథ ఇట్లానే కానీ అనుకున్నాము. కానీ అడుగుపోయేసరికి ఆల్రెడీ ఇక్కడే చనిపోయింది. ఆడిక్కడ ఏం చేసిండు, చనిపోయేదాకా ఇక్కడ ఉన్నాడంట, ఉండి పోయిండంట. అది మాకు తెలియదు. ఇక మేము డైరెక్ట్ హాస్పిటల్ తీసుకుపోతే లేదు పల్స్ రేట్ చేసిండు, సిఆర్పి చేసిండు. చూసి అమ్మాయి ఇంకొక వాడు నేను ఇంకో బ్రదరా. సో చెల్లె మీకున్న అనుబంధం ఏంటిది వైష్ణవి సిస్టర్ కి నీకు? వైష్ణవి ఎవరితోని నాతో ఉన్నట్టు ఎవరితో ఉండలేదు, అంత క్లోజ్ అయిపోయింది నేను వచ్చినప్పటి నుంచి. ఒకసారి చిన్ని జాను వాళ్ళు ఇరికపోయింది ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా అలానే. కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలే. బాధ ఉంటుంది ఇక ఎవరికైనా, కుటుంబాలకు ఉంటుంది. అండ్ ముచ్చట ఏంటంటే వీడియోలు ఎందుకు బంద్ చేసిరు మీరు? మరి ఇప్పుడు ఆమెకు జస్టిస్ ఎవరు చేయాలి? ఇదొక పాయింట్ ఏంటంటే, మేము స్టార్టింగ్ మేమే యూట్యూబర్స్, మా చెల్లె గురించి మేము చెప్పకపోతే ఎట్లా అని మేము డిసైడ్ అయినా. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టమనుకున్నాం వీడియోస్, పెట్టనుకున్న తర్వాత మేమే యూట్యూబర్స్ అయ్యండి, మా చెల్లె గురించి మేము చెప్పకపోతే బయట వాళ్ళు ఏం చెప్తారు, అరే సొంత వాళ్ళ అన్నదమ్ములే యూట్యూబర్స్ అండి వాళ్ళే చెప్పుకుంటారు, బయట వాళ్ళు ఏం చెప్పాలి, మనం ఏం చెప్తాం రా, మనం ఎందుకు వేలు పెట్టురా అనే థాట్ వస్తాను. ఖచ్చితంగా నేనేం చేసినంటే మీ అన్నదమ్ములు అందరం డిసైడ్ అయ్యి మనం పెడదాము, మనం పెడితేనే కదా బయటలో కొంచెం అనిపిస్తుంది అని ఏం చేసినాం. మేము ఇక వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినాం మా చెల్లె గురించి. అలా మా చెల్లె గురించి మేము ఉన్నట్టే చెప్పినాం, లేని క్రియేట్ చేస్తే ఏమంటారు దాని కంటెంట్ అంటారు. పక్కకు నవ్వి కెమెరా ముందర ఏడితే కంటెంట్ అంటారు. వీళ్ళు ఏం చేసారు, మీరు కంటెంట్ కోసం వీడియోస్ పెట్టుకుంటారు అంటే నాకు బాగా అనిపించింది. కామెంట్ పెట్టేటోళ్ళు దగ్గర ఒక 1000 కామెంట్స్లలో ఒక అంతానంగా ఏం కాదు, 10 మంది 12 మంది ఇట్లా పెట్టుడు అన్నట్టు.
నాకేమనిపించిందో మళ్ళీ వాళ్ళని చూసి మళ్ళీ ఇంకోళ్ళు ఏం చేస్తారంటే వానికి అవును కదా ఇది కూడా కరెక్టే కదా అని వాళ్ళు అట్లా కామెంట్లు అంటే పెడతారు. వాళ్ళ మైండ్లే మొత్తం వాచ్ చేసుకుంటారు. అంటే నేను చెప్పే ముచ్చట ఏంటంటే ప్రతి ఒక్కడు మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట అయితే చెప్తున్నా అందరు కూడా, ఇప్పుడు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళ చెల్లె గురించి వీళ్ళు మాట్లాడకపోతే వేరేటోళ్ళు మాట్లాడతారా చెప్పురు. ఇప్పుడు నేనున్నా ఇవాళ వచ్చిన రేపు వీడియో తీస్తా మర్చిపోతారు, కానీ ఆ ముచ్చట సావకుండా బతికించేదే వీళ్ళు. వీళ్ళ అన్నాలు మొత్తం యూట్యూబర్స్ కాబట్టి టోటల్ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఛానల్లో పెడుతుర్రు. మీకేమవుతుంది రాబాయ్ నాకు అర్థమైతే లేదు. వాళ్ళ ఆడపిల్ల కోసం వీళ్ళు పొట్లాడుతుర్రు, ఈయన కొట్లాడుతుండు మా చెల్లెకి న్యాయం జరగాలని చెప్పి. మిగతా అన్నలు కూడా యూట్యూబ్లో వీడియోలు పెడుతుర్రు. అరే మనమైతే ఎట్లయినా ఏది చేయం, ఓ వీడియోలు చూస్తాం, కామెంట్లు పెడతాం, ముంగటోని ఫ్యామిలీ ఏమైనా కానీ మన కుటుంబంతో మనం హ్యాపీగా ఉండాలి. నేను అనేది ఏంటంటే బ్రదర్, నువ్వు ఖచ్చితంగా వీడియోలు పెట్టు, అర్థమైందా? నువ్వు వీడియోలు పెడితేనే మాకు కూడా తెలుస్తుంది. ఇవాళ నేను నచ్చినది ఇస్తా, ఈ వీడియో పెట్టేస్తా పోతా. రేపటికి మీ చెల్లెకి న్యాయం జరగాలంటే మీరే వీడియోలు పెట్టుకుంటా మాట్లాడితే మాకు కూడా అప్డేట్ ఉంటుంది. నేను కూడా అదే ఆలోచించి వీడియో పెడదామని పెట్టిన తర్వాత ఈ బ్యాడ్ కామెంట్ల వల్ల ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు, మా చెల్లి అనిపిన బాధలో మేము ఉన్నాము, మా బాధలు కానీ మేము కదంటే మళ్ళీ వీళ్ళు ఈ కామెంట్లు అంటే మమ్మల్ని ఇంకా బాధ పెట్టిస్తారని ఏం చేసినామంటే అన్నదమ్ములం వీడియోస్ పెట్టడం ఆపేసినాం. ఇక ఆపేసినాక ఫస్ట్ పెట్టిన తర్వాత ఏం చేసినంటే మా చెల్లె గురించి మారి మోగుతుంది. ఇక మేమైతే వీడియోస్ ఆఫ్ చేసినామో కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది మా వీడియోస్. అరే మా చెల్లె గురించి ఇట్లా అప్పుడేమో ఇన్స్టాలలో మారుమవుతుండే వైషమ్మ మొత్తం వస్తుండే. ఇక మేము ఏమైనా ఆఫ్ చేసినామో తగ్గిపోయింది. కాదు వాళ్ళ గురించి నువ్వు ఆఫ్ చేస్తే నీ చెల్లెకి నువ్వు అన్యాయం చేసినావు ఏదో అది అనుకున్నా కానీ వీళ్ళేమో అర్థం చేసుకోకుండా వాళ్ళు కామెంట్లు పెట్టేసరికి నాకు బాధ అనిపించి నేను ఆల్రెడీ ఏం చెప్పి లాస్ట్ వీడియోలో ఏమన్నా అంటే ఇదే లాస్ట్ వీడియో, నేను ఇంకో వీడియో తెలుసుకోలేను కూడా, ఎందుకంటే మీ వాళ్ళ కామెంట్లు చూస్తే నాకు అంత బాధ అనిపిస్తుంది. మీ బాధలో మీరు ఉంటే సాగు మీద పేలాలు ఎరుకునేటోళ్ళు నా కొడుకులు కొంతమంది. సో మేము ఉన్నది ఉన్నట్టే చెప్పినాం, లేనిది క్రియేట్ చేసి చెప్పుకుంటే దాని కంటెంట్ అనుకోవచ్చు. అలాగే మేము బయట నవ్వి కెమెరా ముందు ఏడితేనేమో దాని కంటెంట్ అనుకోవచ్చు. మేము మా చెల్లె గురించి బాధపడుతూ వాళ్ళు దాని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూనే ఉన్నాము. ఏం కాదు, ఇక ఎట్లయినా ఇప్పుడు పోయి వాడుకుంటారు కదా, జ్ఞాపకాలు పెడుతూనే ఉన్నాం అంతేగాని తప్ప కంటెంట్ మాత్రం అని ఎవ్వరు అనుకోకూరి. మా చెల్లె అనిపిన బాధలో మేము ఉన్నాం. ప్లీజ్ ఇప్పుడు ఈ బ్రో చెప్పిండు కదా, మీరే పెట్టండి బ్రో. మీ చెల్లె గురించి మీరు చెప్పుకోకపోతే ఎట్లా అంటే నాకు కూడా థాట్ వెలిగింది. మా చెల్లె గురించి నేను చెప్పుకోకపోతే ఎట్లా అంటే ఇన్ని రోజులు నేను ఆలోచించలే, అంటే బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ఎందుకు పెట్టాలి ఏం చెప్పంటే మా చెల్లె గురించి నేను మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు అని ఫస్ట్ నువ్వు చెప్పేస్తాడు. ముంగటోళ్ళకి అర్థమవుతుంది. మధ్యలో చెప్తే ఈ కొంచెం చూడంగానే గింతను చూసి కామెంట్ పెట్టేటోళ్ళు ఇంతమంది ఉన్నారు. కంటెంట్ మన చూడరు, మరి ఏం జరిగింది ఏం కథ ఎందుకు కొట్లాడుతారు, మరి మన ఆడపిల్ల చచ్చిపోయింది, అంతమంది ఉన్నారు 13 మంది ఉండి కూడా ఇవన్నీ జరిగినాయి సంఘటనలు. కాబట్టి అలా కూడా కొంచెం అనిపిస్తే కొంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఆ చెత్త సాలేగాని దిక్కు ఉండేటోళ్ళు కూడా కొంతమంది మాట్లాడతారు. మన ఊరోళ్ళే కావచ్చు, మన చుట్టాలే కావచ్చు, కాదని చెప్పి మీ చెల్లె మీద కూడా బురదలే ప్రయత్నం చేస్తారు. సో క్లారిటీగా మొత్తం మనకు తెలియని అంటే నీ చెల్లె గురించి నువ్వు మాట్లాడితేనే అర్థమవుతుంది, అంతేగాని వేరేటోళ్ళతో మాట్లాడితే అర్థం కాదు. కంటెంట్ పెట్టాలనుకుంటే మేము రోజుకి ఒక వీడియో పెట్టుకోవచ్చు. మా చెల్లె రోజు పెట్టచ్చు, రోజుగా ఒక గంటకు ఒక వీడియో మేము రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు టైం దొరికింది కంటెంట్ పట్టు రానంటే మేము పెట్టుకోవచ్చు. ఆయన మేము అట్లా ఏం పెడతలేము. అండ్ ఈ బ్రో చెప్పిండు కదా, నాకు కూడా ఆలోచన అనిపించింది మా చెల్లె గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్పుకుంటారని. సరే ఇప్పుడు రానున్న టైంలో ఏం చేస్తామంటే మా చెల్లె గురించి మేము చెప్తాం, ఎందుకంటే వేడి రాకెట్లు తీసుకొని రావాలి. మా చెల్లె గురించి మేమే మర్చిపోయి చెప్పకుంటున్నాం అనుకో, మీరు కూడా మర్చిపోతారు. పలానా టైం వరకు ఏమవుతుందంటే న్యాయం జరగకుండా పోతుంది. ఇప్పుడు ఎందుకంటే మా చెల్లె గురించి మేము చెప్పుకుంటే నస్తాం. ఏమన్నా మీకు బ్యాడ్ అనిపిస్తే దాన్ని బ్యాడ్ అని చెప్పురు, కానీ మీరు కంటెంట్ ప్రకారంగా పోతురు, ఇదే దొరికిన ఛాన్స్ అని అట్లా పోతురు ఇట్లా పోతురు అనేది బ్యాడ్ కామెంట్లు పెట్టకూరి. ప్లీజ్ ఇదైతే అర్థం చేసుకోరి. ఇప్పుడు నేను నా ఛానల్లో కూడా ఇప్పుడు చెప్పిన నుంచి నేను పెట్టాలి చేయాలి, ఎవడో ఏదో అనుకున్నాడు అని చెప్పి నువ్వు నీ చెల్లెను అన్యాయం చేసిన అవుతావు వీడియోలు తీయకపోతే. వాడేవాడో 2-3 కామెంట్లు పెడితే మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీకు కొత్త వాళ్ళకి తెలియదు, క్లియర్గా ఇది మంచిగా నోట్ చేసుకోరి. వీళ్ళకు ఉన్న సబ్స్క్రైబర్ మంచి యూట్యూబ్ ఛానళ్ళు న్యూస్ ఛానల్లోకి లేరు సబ్స్క్రైబర్లు. అంతమంది సబ్స్క్రైబర్లు వీళ్ళకు ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళు మంచి పనులు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి దాని గురించి వీడియోలు చేసుకుంటా ఒక హ్యాపీ కుటుంబం ఇది. తీసుకొని నచ్చింది ఆనందమా. కానీ దీనిలో ఒక తీరని దుఃఖం మిగిల్చిన హరిబాబు కాడు ఏడున్నాడో కానీ వాడు జైల్లోనే రావాలని కోరుకుంటున్నాను. నేను బయటికి కూడా రావద్దు. నువ్వు మాత్రం వీడియోలు కంటిన్యూ చేయి.
చెల్లె నువ్వు కూడా వీడియోలు కంటిన్యూ చేయాలి. మీ ఏమైతే నీకు మా తెలుగులో నాకు తెలియదు, మడదలు అవుతుందా? మీ మడదల గురించి న్యాయం జరిగే వరకు వీడియోలు చేయండి. డల్ కాకూరి, మీ సబ్స్క్రైబర్ మీకు సపోర్ట్ అవుతాడు. బాధలు పోయినాయి అన్న, ఎంతైనా దుఃఖం ఉన్నది కానీ ఇప్పుడు న్యాయం జరిగేదాకా ఒకటే పట్టు. ఇప్పుడు ఏడ్చుడు అయిపోయింది, ఇప్పుడు న్యాయం కళ్ళన్నీ అయిపోయినాయి. ఒక ఏంటి పెద్ద చెరువుల వాటర్ లో ఆవిరెట్లయితే ఎండకు మేము ఏడ్చేసి మన నీళ్ళన్నీ అయిపోయినాయి. మాకు మా చెల్లె ఫోటోస్ చూసినా కానీ వీడియో చూసినా కానీ అయ్యో వేడిగా ఉంటాయి అనుకున్నా. ఎక్స్పీరియన్స్ చేంజ్ అయింది కానీ ఇది కానీ నాకు కనవలేదు కానీ నీ ఎక్స్పీరియన్స్ మేము చేసుకున్న దావత్ వీడియోలు ఆ వీడియోలు కూడా చెప్తే మస్తు పనమంతా ఆగమాగం అవుతుంది. అర్థం చేసుకోరు. ఒక్కసారి మనం వీడియోలలో వైష్ణవి సిస్టర్ వీడియోస్ చూసి మనం ఇట్లా అట్రాక్ట్ అయిపోయారే మన ఇంటి పిల్లలు ఎక్కడ ఉందిరా అని మనం అనుకుంటే, అటువంటిది చిన్న పర్సన్ జర్నీ చేసిన వాళ్ళు వీళ్ళకి ఎట్లుంటది. ఆమె ఒక్క ఒడితేనట 3-4 గల్లీలు వినబడతానంట ఆమె ఒడితే. అటువంటిది అంత బేస్ వచ్చే వాయిస్ ని వాడు వినబడకుండా చంపిండంటే వాడు ఎంత పెద్ద కిల్లర్ ఆడాడు అర్థం చేసుకోరు. ఇక ఆల్మోస్ట్ మా చెల్లె గురించి మీకు తెలిసిందే, ఎట్లా అనిపోయింది, ఏ విధంగా అనిపోయింది అని చాలా వీడియోస్లలో పెట్టినా మీ అందరికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వాళ్ళు కూడా మా చెల్లె గురించి చెప్తారు, కానీ వాళ్ళ భాష మనకు అర్థమైంది. అవునా? వాళ్ళ గురించి మా చెల్లె గురించి మొత్తం మారుమోగిపోయింది. నాకు తెలిసిన వరకు అయితే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా పోయింది, కానీ ఎందుకు దీనికోసం రెస్పాండ్ అవుతలేదు వెళ్తలేదు, ఎందుకు ఇంకా న్యాయం చేస్తలేదు నాకు అర్థమైతలేదు. మా చెల్లె చనిపోయినాక ఇప్పటి వరకు 12 రోజులు 13 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అయితే మస్తు మంది భర్తలు భార్యలు చంపేసుకుంటూ ఉన్నారు. నిన్ననో ఈ రోజు అదేంది ప్రియురాల్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిండంటాడు. చూడు అన్ని జరుగుతున్నాయి. ఇంకా అంతే. ఆల్మోస్ట్ మా చెల్లెలకు న్యాయం జరగపోయింది అనుకో, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇక ప్రజలకు ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉండదు. అందరు చంపుకుంటే పోతారు. ఎందుకంటే పలానా యూట్యూబర్ వైష్ణవి చేస్తేనే బయటకి 13 మంది అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయారు, మనం ఏం చేస్తారని అట్టి పుణ్యానికి ఆడపిల్లల పానాలు పోతాయి. ఇది మాత్రం బరబ్బర్ పోతుంది. అండ్ ఇంకోటి అంటే మీడియాలలో వేరే వేరే ఛానల్లో ఇంకోటి కొత్త పెట్టేటోళ్ళు ఏం చేస్తారంటే మరిబాబు వాడు కావాలని చేయలేడంట, ఏదో అనుకోకుండా వేసిండంట, కోపంలో వేసిండంట అనుకుంటా, క్షణికావేశంలో వేసిండంట, కామెంట్లు వీడియోలు పెడతారు. ఆడ క్షణికావేశంలో వేసినోడు అయితే ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, వీడు పోయి ఆ కూలర్ అక్కడ ఎందుకు పెడతాడు, ఆ మత్తు ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే మనది మత్తు ఇంజెక్షన్ మత్తు టాబ్లెట్ అనేది అర్థమవుతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి అడుగుతారు ఏమంటారు, వస్తే అనుకుంటుంటారు. ఒక్కటి వచ్చింది అనుకో మా డౌట్స్ అని క్లియర్ అయితే అని అనుకుంటున్నా. ప్లీజ్ మీరైతే కొత్త ఛానల్ కొన్ని మీడియాలో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యూస్ కోసం ఏం చేస్తారంటే thumbnail చేంజ్ చేస్తున్నారు. అయ్యో పాపం అనుకుంటా వానికి టీఆర్పీ పెంచుతున్నారు అక్కడ, వానికి కర్ణవాడలో చేస్తారు. కానీ అది ఏం లేదు. హరిబాబు కూడా ఒక పెద్ద లంగా, వాడు ప్రీ ప్లాన్ గా చేసిండు, మర్డర్ చేసేసిండు. వాడు మాకు దొరికితే అయిపోవు ఉండి పోలీసులకు దొరికిండు. సరే ఇప్పుడు వాడిని మేము ఏం చేసేంత రూల్స్ మాకు లేకపోయినా ఇది చట్టం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా బతకాలంటే ఖచ్చితంగా హరిబాబు గురి శిక్షణ పడాలి, లేదంటే ఎన్కౌంటర్ ఉండాలి. అట్లా అయితేనే కొంచెం భయం ఉంటుంది అందరికి. ఇందులో ఏముందిరా, వదినాడికి పోవాలంటే నువ్వు కూడా ఎమ్మడి పోవాలి కదా, దాని బాధ కూడా ఆలోచించుకొని ముందే కడుతున్నాను. థ్యాంక్ యూ. పద. ఓకే కాదు అందరికి ఎవరైనా వేయాలనుకుంటే కూర్చోబడుతుంది. వైష్ణవి చెల్లెకి నిందితుడిని వెంటనే హరి బాబుగా నువ్వు చేసింది ఒక్కరిని బాధ పెడతలేవురా, సర్వ నాశనం చేసిన వీళ్ళ కుటుంబాలు మొత్తం అందరు బాధపడుతుర్రా. వీళ్ళు ఎంతో ఆనందంగా ఏదో యూట్యూబ్ వీడియోలు అనుకుంటా చేసుకుంటా ఆ చెల్లె కళ్ళ నీళ్ళు చూడు, పరిస్థితులు మంచిగా లేవు. కానీ ఈ వీళ్ళ కలకల నీ తలుగుతుందిరా హరిబాబుగా. ఇది గుర్తుపెట్టుకో. నల్లి లెక్క వచ్చి బావా అనుకుంటా వీళ్ళ చుట్టూ తిరిగి, చెల్లె అనుకుంటా వీళ్ళ చుట్టూ తిరుగుకుంటా వీళ్ళ కొంపనే నువ్వు ఇలా తూల్చిన చూసినావా, నిజంగా నువ్వు నాశనం అవుతావురా. మళ్ళా వాడు అంటున్నోడేం కాదు, అనుకున్నది ఒక గవర్నమెంట్ ఇల్లు. ఆయన దగ్గర 20 లక్షలు ఇచ్చినాం బయట కట్టడం కోసం ఆశపడి మా చెల్లిని ఇంత దారి తీసుకొచ్చినాడు. వాడు కొట్టి ఇష్టం ఉన్నంత కొట్టి పోయినా మా చెల్లిని బతికించుకున్నాడు లక్షలు పెట్టి. ఇటు కాకుండా వేసిండు అన్ని. రైట్ ఏమోనా వెళ్తాం, మీరు వీడియోలు చేయరి,
మీరు మాత్రం ఆపకూరు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీ చెల్లె గురించి మీరు మాట్లాడే రైట్స్ మీకున్నాయి. ఎవడో పెట్టినని కాదు, మా సొంటలు కూడా అప్డేట్ చూస్తారు. మీరు ఇంటోళ్ళు కాబట్టి మేము చూస్తాం, జెన్యున్ ఉంటుంది. ఈ ఫేక్ ఉండి యాడ్ చేసుడు ఉండదు. కాబట్టి చెల్లె మీరు మాట్లాడు ఖచ్చితంగా వైష్ణవి చెల్లె గురించి. చలో థ్యాంక్ యూ.